ప్రజారోగ్యంతో ముడిపడున్న వైద్య విద్యలో ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. క్యాబినెట్లో 10 వైద్య విద్యాలయాలకు ఈరోజు పీపీపీ విధానంలో ఇన్వెస్టర్లు పిలిచి ఆ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుంది. ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిపుష్టితో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ప్రైవేటు భాగస్వామితో వైద్య కళాశాలల నిర్మాణం విషయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో మెరుగైన వైద్యులు సమాజానికి అందించేందుకు దోహదపడుతుందా, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనుసైగుల్లో ఉన్నటువంటి వైద్య విద్యలో ఇటువంటి భాగస్వామ్యం ఏ హానికరమైన పరిణామాలు చోటు చేసుకుంటే అన్న విషయం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు రౌతు శంకర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు వైద్య విద్య చాలా ఖరీదైనది, ఉన్నతమైనది, ప్రజారోగ్యంతో ముడిపడింది. ఇందులో కూటమి ప్రభుత్వం 10 వైద్య కళాశాలను పీపీపీ మోడల్లో ఈరోజు ప్రైవేట్ భాగస్వామిని ఆహ్వానిస్తుంది. ఏ విధంగా తీసుకొచ్చి పరిణామాలు రేపు ఇప్పటికే అందని వైద్యంగా మిగులుతున్నటువంటి ఈ వైద్య రంగంలో ఈ భాగస్వామి ఏ విధంగా దోహదపడబోతుంది, లేకపోతే హాని చేకూరే పరిణామాలు? అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయం 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆవేళ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 1923 సంవత్సరంలో ఒకే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంజూరు చేసినటువంటి సందర్భం. ఆంధ్ర మెడికల్ కాలేజీ అని చేసి ఆవేళ ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టారు. తర్వాత కేజీహెచ్ ఏర్పాటు అయిన తర్వాత దాన్ని కేజీహెచ్కి క్లబ్ చేయడం జరిగింది. మరి కేవలం 2019 వరకు కూడా 11 మెడికల్ కాలేజీలే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక పద్మావతి మెడికల్ కాలేజీ మాత్రం అటానమస్ ఉండేది. ఆవేళ 2360 సీట్లు మొత్తం ఉండేవి. జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యను అభివృద్ధి చేయాలి, ప్రజారోగ్యాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినటువంటి సందర్భం. దాంట్లో భాగంగా 2023-24లో 5 మెడికల్ కాలేజీలు, 24-25లో మరొక 5 కాలేజీలు, అలాగే 24-25-26లో 7 కాలేజీలు, మొత్తం 17 కాలేజీలను ఏర్పాటు చేసి 2,550 సీట్లను మెడికల్ ఎంబీబీఎస్ సీట్లను పెంచినటువంటి సందర్భం. మెరుగైనటువంటి వైద్యం, మెరుగైనటువంటి విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు కూడా ఈ ఎంబీబీఎస్ సీట్లు డాక్టర్లు కాబోతున్నటువంటి కళని నెరవేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటిది ఈవేళ 10 మెడికల్ కాలేజీలు మీరు కొత్తవి శాంక్షన్ ఇచ్చి మంజూరు చేసి మీరు ఇస్తే బాగుండు. ఈ 17 మెడికల్ కాలేజీలో 10 మెడికల్ కాలేజీలు ఈవేళ మీరు పీపీపీ పద్ధతి అని చెప్పి మీరు ఎప్పుడు కూడా ప్రైవేట్కే వైద్య విద్యని చేసి నారాయణకో, కామినేని శ్రీనివాసరావు గారికో, ఇంకోళ్ళకో అప్పచెప్తారు తప్ప ప్రభుత్వ పరంగా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు న్యాయం చేసే సందర్భం ఎప్పుడూ కనబడలేదు. ఈ భాగస్వామ్యంలో ఆధిపత్యం ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వారికే చెల్లే పరిస్థితి ఉందని భావిస్తున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆధిపత్యం కూడా కొనసాగే పరిణామం ఉంటుంది అనుకో? ఖచ్చితంగా ఇది ప్రైవేట్ పరం అవుతుంది. ఎందుకంటే గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తీసుకొచ్చారు. ఆవేళ సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తీసుకొచ్చినప్పుడు ఏదైతే ఈ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము కానీ వస్తే 100 రోజుల్లో ఈ కాలేజీలను రద్దు చేస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్ రద్దు చేస్తామన్న మాట ఒకసారి గుర్తు చేసుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే ఉమ్మడి రాష్ట్రంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్లో చంద్రబాబు పేరెంట్స్, తల్లిదండ్రులు ధర్నా చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారనేటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ధర్నా చేస్తే ఆ ధర్నాలోకి నువ్వు వెళ్ళి కూర్చొని చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ప్రైవేట్ పరం చేస్తూ ఒప్పుకోమన్న మాట ఇవాళ మీరు గుర్తు చేసుకోమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం ఆర్థిక పరిపుష్టి బాగాలేదు, వైద్య రంగాన్ని పేదలకి మెరుగైన వైద్యులను అందించాలని తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో కావాలనే రచ్చ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపిస్తుంది. ఎంత మాత్రం ఇందులో నిజం లేదండి. వాళ్ళు ఎవరైనా డిబేట్కి వస్తే నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈవేళ 15% ఆల్ ఇండియా కోటా సీట్లు, అలాగే 35% కన్వీనర్ కోటా సీట్లు, 50% ఉన్న 35% మీరు ఈవేళ అమ్ముకోవడానికి రెడీ పడుతున్నారు.
ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 5 కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్లో పెడదాము, దాన్ని అభివృద్ధి చేయొచ్చు, అంతర్జాతీయ ప్రమాణాలతో కాలేజీ డెవలప్ అవుతుంది, బోధనా సిబ్బందిని మంచి వాళ్ళని వేసుకుంటారని చెప్తే ఆవేళ నువ్వు వ్యతిరేకించినటువంటి వ్యక్తివి ఈవేళ ఏ విధంగా నువ్వు ప్రైవేట్ పరం చేస్తావు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది ముమ్మాటికి అన్యాయం. కేవలం పెట్టుబడిదారులకి మీ తాలూకా యజమానులకి ఇవ్వడానికే ఈ పీపీపీ విధానం తప్ప దీనివల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి ఒరిగేది ఏమీ లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ పిల్లలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ లాస్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చి ఈవేళ అనేక మంది ముస్లిం విద్యార్థులు ఎంబీబీఎస్, పీజీలు చేశారంటే దాని కారణం ఆవేళ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష తప్ప మరొకటి కాదు. అలాగే మీరు కూడా అందరికీ ఫ్రీగా సీట్లు ఇచ్చి, మెరిట్లో ఇచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలా. ఆవేళ 22,360 సీట్లు ఉన్నాయి. మేము 17 కాలేజీలు తెచ్చినప్పుడు 2,550 సీట్లు ఉన్నాయి. వెరస మొత్తం 4,910 సీట్లు వస్తే ఈవేళ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈవేళ ఉన్నటువంటి సీట్లు 6,500 సీట్లు ఉన్నాయి ఎంబీబీఎస్. దాంట్లో 800 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటివే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి మంజూరు చేసినటువంటి సందర్భం. కడప రిమ్స్, శ్రీకాకుళం రిమ్స్, ఒంగోలు రిమ్స్, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాదు. ఇవి ఆయన చేసినటువంటి సందర్భం తప్ప మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏదైనా ఒకరోజు ఒక మెడికల్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక ఏదైతే క్యాబినెట్ ఆమోదం అయ్యింది, ఆ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా కనుక మెడికల్ కళాశాలకు ఎంఓయూ కనుక కుదుర్చుకుంటే మా ప్రభుత్వం వస్తే తక్షణమే రద్దు చేస్తాను ఒక హెచ్చరిక కూడా జారీ చేసిన. అయినా కూడా కూటమి ప్రభుత్వం దుందుడుగా ముందు అడిగారు. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ జీవో కూడా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. మేము ఎంత మాత్రం దీని మీద ఒప్పుకోము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తప్పనిసరిగా దీని మీద యాజిటేషన్ చేస్తుంది. అన్ని వర్గాలని, ఈడబ్ల్యూసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరు పేదలని మేము వెనకేసుకొని వెళ్ళి ఈవేళ మేము ధర్నా చేస్తాం. ఇది ఎట్టు మాత్రం విత్డ్రా చేసుకోవాలా. మీరు విత్డ్రా చేసుకోవాల పక్షంలో ఎవరైతే ముందుకు వచ్చి ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళకి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రద్దు చేసి మేము పేద ప్రజలకు మాత్రమే వైద్య విద్యను, ప్రజారోగ్యాన్ని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కనుసైగల్లో వైద్య విద్యా విధానం నడుస్తుంది, సీట్ల కేటాయింపు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం, అంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా కళ్ళు గుడ్డిలా వ్యవహరిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రైవేటు వైద్యానికే మొగ్గు. ఎందుకంటే 2014-18 సంవత్సరాల మధ్య, అంటే 2012-16 మధ్య ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో 82 కాలేజీలు ఈ దేశంలో మంజూరు చేసినటువంటి సందర్భం. ఆవేళ మీరు NDA 1 కూటమిలో మీరు భాగస్వామిగా ఉన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ అన్నా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మీరు తేగలిగారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఒక్క మెడికల్ కాలేజీ, ప్రభుత్వ కాలేజీ తేలేకపోయారు. ఈ ఉన్నటువంటి కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేసి ఈవేళ పేద ప్రజలకి వైద్యం, సూపర్ స్పెషాలిటీ ఏది అందకుండా నిర్వీర్యం చేసి ఈవేళ మీరు ఏం చేస్తున్నారు? ఈవేళ ఆరోగ్యశ్రీ ఉంది, మొన్న 300 కోట్ల రూపాయలు మీరు నెలకి కట్టవలసి ఉంది. 15 నెలలు అయింది, 4,500 కోట్లు కట్టాలా. మీరు 600 కోట్లే కట్టారు. మీరు ఆరోగ్యశ్రీకి 600 కోట్లు కట్టి మిగతాదే చేయలేని వాళ్ళు రేపేమో 5,000 కోట్లు ఎలా కడతారని చెప్పి మేము నమ్మగలం. అందులో భాగంగానే ఆర్థిక పరిపుష్టిని ఫుల్ఫిల్ చేసుకోవాలా. ఈరోజు ఒక పీపీపీ మోడల్ కావచ్చు, P4 మోడల్ కావచ్చు, ఇది ఒక దివ్యావసృతంగా వాళ్ళు మాత్రం వినియోగించుకొని ప్రైవేట్ భాగస్వాములని ఈరోజు ఆహ్వానించే పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నామండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీరు 100 సీట్లలో ఎన్ని సీట్లు కన్వీనర్కి ఇస్తారు, ఎన్ని సీట్లు పేదవాళ్ళకి మీరు ఇస్తారు, మెరిట్లు ఇస్తారో, ఎన్ని మీరు సెల్ఫ్ ఫైనాన్స్కి ఇస్తారో, ఎన్ని NRIకి ఇస్తారో మీరు వివరణ ఇవ్వండి. దాన్ని బట్టి ప్రజలు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఆలోచిస్తారు. ఇది న్యాయమా, ధర్మా అని మీరు ఒక డిబేట్ పెట్టండి. అందరినీ పిలిచి పెట్టి ఇది న్యాయమని అన్ని వర్గాల ప్రజలు అన్నప్పుడు మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, మీకు గౌరవం ఉంటుంది. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు చేసి ఆల్ ఇండియా కోటా 15%, అలాగే కన్వీనర్ కోటా పోయి మిగతాయన్నీ మీరు ఇచ్చేసి ఈవేళ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది మనం కొత్తగా పెట్టింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు మీరు వ్యతిరేకించారు. మరి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎప్పుడుంది? 2014లో ఆవేళ స్విమ్స్లో ఏర్పాటు చేశారు. అలాగే గుజరాత్, హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈవేళ సెల్ఫ్ ఫైనాన్స్లో చేస్తున్నాయి. ఈవేళ మనం తీసుకుంటే ప్రభుత్వ కోట 5.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంది గుజరాత్లో. ఇలాగా వివిధ రాష్ట్రాలు వాళ్ళ తాలూకా దీన్ని పెట్టి చేశారు. మీరు సరైనటువంటిది కాదు ఇది పద్ధతి. మీరు ప్రభుత్వ విద్యని,
ప్రైవేటు విద్యలకు అప్పచెప్పకండి. ఆవేళ ప్రభుత్వ విద్యని, మామూలు సాధారణ విద్యని నారాయణకి వాళ్ళకి అందరికి అప్పచెప్పి ఈ రాష్ట్రంలో ఈ పేద పిల్లలు ఇంటర్మీడియట్ చదవకుండా, డాక్టర్లు కాకుండా, ఇంజనీర్లు కాకుండా చేసినటువంటి సందర్భం ఉంది. మరి ఈవేళ అలా చేయొద్దు. ఈవేళ మీరు మేలు రకమైనటువంటి వైద్య విద్యను ఇవ్వండి. ఎక్కువ మంది ప్రజల్ని, పేద విద్యార్థులు తయారు చేయండి. మంచి డాక్టర్లు తయారు చేయండి. ఏనాడు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి కూడా స్వార్థానికి వెళ్ళలేదు. అసలు ఆరోగ్యశ్రీ పెట్టిందే మా రాజశేఖర రెడ్డి గారు. ఈవేళ 20 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ఐడియా ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందండి? కేవలం ఈవేళ ఆ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షే. దాన్ని మేము కంటిన్యూ చేసాం. మీరు ఆవేళ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మీరు ఈ డబ్బులు కోట్ల రూపాయలు మీరు పెట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ మేము తీర్చుకున్నాం. మాత్రం చాలామంది వైద్య విద్య ఖరీదైంది కావడంతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైద్య విద్యను అభ్యసించుకున్నలో ఇతర దేశాలకి వెళ్ళి అక్కడ చదువు నేర్చుకోవాల్సిన పరిస్థితి రావడానికి గల కారణం ఆ అందని విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఆ నిరుపేదలకి ఏమొచ్చి అది అందుబాటులోకి వచ్చేదని అనుకుంటున్నారా, లేకపోతే ప్రైవేట్ ఆధిపత్యంలో భాగంగా విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంది? విద్యార్థులు పూర్తిగా వైద్య విద్యార్థులు నష్టపోతున్నారండి. ఈవేళ జార్జియా కానీ, ఉక్రెయిన్ కానీ, రష్యా కానీ అనేక ఇతర దేశాలు వెళ్ళి విద్యను అభ్యసించాలి, డాక్టర్ కావాలనేటువంటి వాళ్ళ కళల్ని ఈవేళ ఎంతోమంది బాధతో కూడి చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎలా అక్కడ అందరికీ అక్కడ పంపే పరిస్థితి ఏంటి? ఈవేళ మీరు ఫ్రీ సీట్లు పెట్టండి, ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టండి. ఇది మీ సొంత డబ్బు కాదు కదా, ప్రజల డబ్బే కదా. 5,000 కోట్లు పెట్టి ఈ కాలేజీలను మీరు అభివృద్ధి చేయలేరా? 2 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేయగలిగారు, కానీ 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 5-6 వేల కోట్లు ఈ కాలేజీలు మీరు అభివృద్ధి చేయలేరా? ఆల్రెడీ మేము 80% పూర్తి చేసాం. కేవలం మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్లో ఉంది, అవి అలాగే మంచి ఫ్యాకల్టీని వేసి ఈవేళ మీరు వైద్య విద్యని పేద ప్రజలకు అందించండి. ఈ రాష్ట్రంలో మేలు రకమైనటువంటి వైద్యాన్ని పేద ప్రజలకు అందించండి. ఈవేళ పేద ప్రజలు అనేక మంది బాధపడుతున్నారు. సరైన విద్య లేక, ఆరోగ్యం లేక, అప్పులు చేసి ఇల్లులు అమ్మి, పొలాలు అమ్మి ఈవేళ ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా కూడా దాన్ని మళ్ళీ వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా చేసి ఈవేళ మళ్ళీ వాళ్ళు అప్పుల పాలలోకి పంపించి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి పేదరికంలో నెట్టియాలా అని చెప్పి ఇది ఎంతమాత్రం ఘోరం. దీన్ని మేము ఖండిస్తున్నాము. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీని మీద ధర్నాలు అవి చేసి ఏదైతే మీరు పీపీపీ పద్ధతులు అన్నారో అది విత్డ్రా చెయ్యాలి. చెయ్యని పక్షంలో మేము ఎంతటికైనా వెళ్ళి దీన్ని మాత్రం విరమింపచేసేటట్టు చేస్తాం. ప్రజా బలం తీసుకుంటాం, పేద ప్రజల బలం తీసుకుంటాం. వైద్య విద్యార్థులు అందరినీ కలుపుకొని వెళ్ళి మా న్యాయపరమైనటువంటి ఈ కోరికను తప్పకుండా నెరవేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే కేబినెట్ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలనే నిర్ణయం మాత్రం వైద్య విద్య అందన ద్రాక్షగానే మిగులుతుంది. మరోవైపు సూపర్ స్పెషాలిటీ వైద్యం నిరుపేదలకి అందించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రైవేటు భాగస్వామితో గనక ఆ కళాశాల నిర్మాణం జరిగితే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి వ్యవహరించడం, వారు లాభాల కోసం అదేవిధంగా ధనార్జన కోసం మెడికల్ కాలేజీని హక్కును చేర్చుకుంటారే తప్ప కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మాజీ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైనా గనక ఈ 10 మెడికల్ కళాశాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంతో ఎంయూ గనక కుదుర్చుకున్నట్టయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేస్తున్న హెచ్చరిక కూడా జారీ అయినప్పటికి కూడా కూటమి ప్రభుత్వం మాత్రం పెట్టుబడిదారులు ఆహ్వానించి ఈరోజు మాత్రం ఈ 10 మెడికల్ కాలేజీ నిర్మాణాలకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం విరమించుకుంటారా, లేకపోతే ఆ నిర్మాణం ముందుకు వస్తున్న కాంట్రాక్టులను చిక్కుల్లో పెడతారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.